పెడన్ నియోజకవర్గంలో ఏ గ్రామానికి పోయినా ఒకటే బాధ, ఒకటే గాథ. రైతుని నివార్ తుఫాను నిండుగా ముంచేసింది. ఏవైతే తుఫాన్లు రావటం, అకాల వర్షాలు రావటం, విపత్తులు రావటం, ప్రకృతి విపత్తులు రావటం సర్వసాధారణం. విపత్తులు వచ్చినప్పుడే ప్రభుత్వం యొక్క పనితీరు మరింత బయటపడుతుంది. ఇవాళ ఏ విలేజ్ చూసినా, ఏ గ్రామం చూసినా రైతు పుట్టిడి దుఃఖంలో ఉన్నాడు. ఎక్కడైతే రైతు కన్నీరు పెడతాడో అది రాష్ట్రానికి మంచిది కాదు. వెంటనే రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్రతి రైతుకి ఎకరానికి 35,000 నష్టపరిహారం ఇవ్వాలని, అలాగే తక్షణ సాయం కింద 10,000 రూపాయలు ఇమీడియట్గా రిలీజ్ చేయాలని మా పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేయడం అయింది. దాన్ని పెడన వ్యవసాయ అధికారులు, మిగతా ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తక్షణ సాయంగా 10,000 రిలీజ్ చేయాలని మేము కోరుతున్నాం. 6 కాలం కష్టపడి రైతు పండించిన పంట ఇవాళ నేలపాలైపోయింది. ఈ ఎప్పుడు లేనంత విపత్తిది. దీనికి తక్షణం ప్రభుత్వం స్పందించాలి, ఎమ్మెల్యే గారు స్పందించాలి, స్థానిక వ్యవసాయ అధికారులు స్పందించాలి. అట్లాగే కౌలు రైతులైతే మరీ ఇబ్బందిగా ఉన్నారు. కౌలు రైతులకి సరైన ఇది లేదు, ఆదరణ లేదు. కౌలుకి ఒక సిస్టమేటిక్ లేదు. కౌలు రైతులకి డబ్బులు ఎలా ఇస్తారనేది ప్రభుత్వం దగ్గర ఓ విధానం లేదు. ఈ కౌలు రైతులకు ఏదైతే ఉన్నారో కౌలు రైతులు బాగా లాస్ పోయి ఉంటారు. ఎందుకంటే కౌలు రైతే మొత్తం పెట్టుబడి అంతా పెడతారు, కట్టుబడి ఇవ్వాలి. ఇది ఇటు వ్యవసాయానికి పూర్తిగా లాస్ అయింది కౌలు రైతే. కౌలు రైతుని తక్షణం ఆదుకోవాలి. కౌలు రైతుని తక్షణం ఏదైతే కౌలు రైతులు ఉన్నారో ప్రభుత్వం గుర్తించి ప్రతి గ్రామంలో వాలంటీర్ వ్యవస్థ ఉందన్నారు. నిజంగా వాలంటీర్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తే కౌలు రైతుని గుర్తించడం పెద్ద ఇబ్బంది ఏం కాదు. అందువల్ల కౌలు రైతుని గుర్తించి తక్షణమే కౌలు రైతుకి ఇవ్వాలి. తక్షణం 10,000 రూపాయలు, అదేవిధంగా మిగిలిన 30,000 రూపాయలు కూడా కౌలు రైతుకి ఇప్పించవలసిందిగా జనసేన పార్టీ బలంగా డిమాండ్ చేస్తుంది. జై జనసేన.